పోలిశెట్టి హిట్ మూవీకి సీక్వెల్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. హిట్ ఫ్రాంచైజ్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. నవీన్ పోలిశెట్టిని నటుడిగా ఇండస్ట్రీకి ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా ఏజెంట్ ఆత్రేయ. ఈ సినిమా కేవలం ₹1 కోటి బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 20 కోట్లు వసూళ్లు నమోదు చేసిందని సమాచారం. నవీన్ పోలిశెట్టిలోని కామెడీ యాంగిల్ తో పాటు ఎమోషన్ ను చక్కగా చూపించిన ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి శర్మ నటించిన విషయం తెలిసిందే. స్వరూప్ RSJ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి ఒక ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో కనిపించాడు. విభిన్నమైన కథనంతో ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమా US లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ రావడం ట్రెండ్ గా మారింది. అందుకే ఈ సినిమాకు కూడా సీక్వెల్ ను రూపొందించే పనిలో ఉన్నారట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సీక్వెల్ కోసం స్టోరీ లైన్ ను సిద్ధం చేశారని, ప్రస్తుతం పూర్తి స్థాయి కథను డెవలప్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నవీన్ పోలిశెట్టి ఇప్పటికే సీక్వెల్ కి ఓకే చెప్పడం జరిగింది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తర్వాత అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది. మొదటి పార్ట్ లో నటించిన నటీనటులు పలువురు సెకండ్ పార్ట్ లో నటించబోతున్నారు. మొదటి పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ బడ్జెట్ ను భారీగా పెంచబోతున్నారని తెలుస్తోంది. ఇన్వెస్టిగేషన్ డ్రామాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. హిట్ ఫ్రాంచైజీ ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకునే విధంగా చక్కటి ఇన్వెస్టిగేషన్ కథను రెడీ చేయాలని భావిస్తున్నారు. నవీన్ పోలిశెట్టికి మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కు తగ్గట్లుగా యూత్ఫుల్ ఎంటర్టైనర్ సబ్జెక్ట్ ను రెడీ చేయాలని భావిస్తున్నారు. అతి త్వరలోనే సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం అనగనగా ఒక రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఆ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ఈ ఏడాదిలోని ఆ సినిమా విడుదల కాబోతుంది. ఆ సినిమా తర్వాత నవీన్ పోలిశెట్టి నటించబోతున్న తదుపరి సినిమా ఏంటి అనే విషయంపై క్లారిటీ రాలేదు. ఇలాంటి సమయంలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సీక్వెల్ గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ఏడాదిలో సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లి వచ్చే ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. హిట్ సినిమాల సీక్వెల్ కి ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది కనుక ఆ క్రేజ్ ని ఉపయోగించుకొని ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా చేసుకునే అవకాశం ఉంది కనుక బడ్జెట్ విషయంలో నిర్మాతలు వెనక్కి తగ్గకపోవచ్చు.